ఈ ఊహాగానాలకి కారణమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన పార్టీ. సురేంద్ర నాయుడు గారు, ఏంటి చంద్రబాబుకి అప్పుడే పట్టాభిషేకం అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల్లో ఏమన్నా చక్రం తిప్పబోతున్నారా? అవకాశం మోదీ ఇస్తారని అనుకుంటున్నారా చూస్తూ? లేదంటే ఇక్కడ నెమ్మదిగా చంద్రబాబు గారి ప్రభావాన్ని తగ్గించి ఫ్యూచర్లో బీజేపీ బలం పుంజుకోవడానికి పవన్ కళ్యాణ్ ద్వారా అవకాశాన్ని ఏమన్నా ప్రోద్దు చేసుకోవడానికి ఏమన్నా పావులు కదుపుతున్నట్టుగా ఏమన్నా భావించాలా? అసలు ఈ రకమైనటువంటి ఊహాగానాలు మీ శిబిరం నుంచి బయలుదేరాయా? అంటే మీ శిబిరంలో కూడా కొంత ఇవన్నాయి కదా, లోకేష్ గారికి అనుకూలంగాను, అంటే అనుకూలంగా ఏవో వర్గాలని కాదు కానీ లోకేష్ గారు ముఖ్యమంత్రిగా చేయాలని ఉత్సాహపడుతున్నటువంటి లోకేష్ టీం అని చెప్పేసి అనబడుతున్నటువంటి వాళ్ళు ఏమన్నా ప్రచారం చేస్తున్నారా? లేదంటే మీ వైరి వర్గం ఆబ్వియస్గా వైసీపీ ఏమన్నా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ కూటమిలో చీలికల కోసం ఎప్పటి నుంచో వెంపర్లాడుతున్నటువంటి వైసీపీ ఆ రకంగా ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా ముందుకు వెళుతున్నటువంటి వైసీపీ దీన్ని కూడా ఆ రకంగా ఉపయోగించుకుంటుందని అనుకోవాలా? ఎప్పుడు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపికై తద్వారా కేంద్ర మంత్రి, రైల్వే శాఖ నేను వినపడుతోంది, కేంద్ర మంత్రిగా ఉండబోతున్నారు కాబట్టి మరో ఇది ఒక చేతికర్రలాగా ప్రస్తుతానికి ఎన్డీఏ అక్కడ మోదీ గారు ప్రధానమంత్రిగా కొనసాగడానికి కారణమైనటువంటి జేడీయూ, ప్రధానంగా టీడీపీ, ఈ రెండింటి యొక్క మద్దతు మూలంగానే ప్రస్తుతం అక్కడ హస్తినలో ఎన్డీఏ ప్రభుత్వం కులాసాగా దిలాసాగా సాఫీగా సాగుతోంది. మరి దానిలో ఒక చేతికర్ర అయినటువంటి జేడీయూ నాయకుడు, సీనియర్ నాయకుడు అయినటువంటి నితీష్ కుమార్ని రాష్ట్ర రాజకీయాల నుంచి, బీహార్ నుంచి ఆయన ఢిల్లీ తీసుకుపోతున్నారు. అలాగే మరో చేతికర్రగా ఉపయోగపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా ఆ రకంగా ఏమన్నా మరి పావులు ఏమైనా కదుపుతున్నారా? లేదంటే ఇవన్నీ కూడా ఊహాజనితాలైనా, లేదంటే కనుక ఇప్పుడు కాదు తర్వాత ఏమైనా జరుగుతుందని చెప్పేసి ఏమైనా చెప్తారా? సరే సురేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా 24x7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. సురేష్ గారు, మాకు, మా పార్టీకి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి మా ముందున్నది ఒకే ఒక ధ్యేయం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్ర ప్రజలు ఏదైతే మా నుండి కోరుకుంటున్నారో ఆ కోరుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి రాబోయే తరాల భవిష్యత్తు, తరువాత కలకాలం ఈ రాష్ట్రం బాగుండాలి అనేదే చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ముందున్నటువంటి ధ్యేయం. మాకు ఏదో ఢిల్లీలో పోవాలా, ఢిల్లీలో ఇంకొక స్థాయికి వెళ్ళాలా, లేదంటే ఉప ప్రధానమంత్రి కావాలా, లేదా ప్రధానమంత్రి కావాలా అనే ఆలోచన కానీ ఆ ఇది కానీ మాకు లేదు ఎప్పుడు కూడా. సురేష్ గారు, మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలో లేకపోయినా ఏదైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఖ్యాతి కోసం ఒక పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీ అనేది ఉండాలి అనే ఒక బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమంలో దానికోసం స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఎన్నో సందర్భాలలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక మంచి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, అదేవిధంగా ఒక దశలో ఎన్టీ రామారావు గారికి కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా వచ్చింది. కానీ ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు కూడా ప్రధానమంత్రి కావాలనో లేకపోతే ఇంకొక విధంగా ఉండాలనో
ఏ రోజు ఆలోచన చేయలే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ దేవయ్య గౌడాని కానీ గుజరాల్ గారిని కానీ ఈ విధంగా పివి అతని పేరు సింగ్ వాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని ప్రధానమంత్రిగా చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఆ దశలో అందరూ కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చంద్రబాబు గారు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది, మీరే ముఖ్యమంత్రిగా ఉండండి అని చెప్పి కూడా ఆ రోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది. సున్నితంగా ఆ రోజు కూడా నా రాష్ట్ర భవిష్యత్తే నాకు ముఖ్యం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే నా ముందున్నటువంటి ప్రధాన ధ్యేయం, నాకు కేంద్రంలో పోవాల్సినటువంటి అవసరం లేదు, ముందు నా రాష్ట్రం బాగుపడాలా, నా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలా అని చెప్పి ఆ రోజు పక్కన పెట్టినటువంటి సందర్భం చూసాం. దాని తర్వాత మన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం. ఆ రోజు కూడా మేము కేంద్రానికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచన చంద్రబాబు గారికి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ రోజు కూడా రకరకాల ఊహాగానాలు, ఊహాజనితమైనటువంటి ఇది జరుగుతూ ఉంటాయి, స్క్రోలింగ్లు జరుగుతాయి, లేకపోతే చంద్రబాబు గారు ఉప ప్రధానమంత్రి అవుతారు, కేంద్రానికి వెళ్ళిపోతారు అని చెప్పి, రాజ్యసభకు పోతారని చెప్పి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అది నేను వైసీపీ పార్టీ చేసిందని నేను చెప్పను, కానీ వాళ్ళకు అవసరం కూడా లేదు. నా దృష్టిలో అయితే వైసీపీ పార్టీకి కూడా చంద్రబాబు గారు ఆడికి వెళ్ళిపోతాడనే ప్రచారం చేయాల్సినటువంటి నెసెసిటీ కూడా వాళ్ళకి దానివల్ల వచ్చే ఉపయోగం కూడా నాకు తెలిసి ఏముండదని నేను అనుకుంటాను. అదైతే వాళ్ళు చేసుంటారని నా భావన. కాకపోతే కొన్ని రకరకాల ఊహాగానాలు వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన పార్టీలు రెండుగా మీరు చెప్పినట్టు, అక్కడ నితీష్ కుమార్ ఆయన పరిస్థితులు వేరే, ఇక్కడ చంద్రబాబు గారికి ఉన్నటువంటి పరిస్థితులు వేరే. నితీష్ కుమార్ గారికి హెల్త్ ప్రాబ్లం ఉంది, తర్వాత ఆయన తనయుణ్ణి ఎలివేట్ చేసుకోవాలా, అందులో ఆయన మీద ఈ మధ్య కొన్ని హెల్త్ పరంగా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంలో ఆయన కేంద్రానికి వెళ్ళాలా అనే ఆలోచన చేస్తుండొచ్చు, లేదు బీజేపీ కూడా ఏదన్నా కేంద్రానికి తీసుకోవాలనే ఆలోచన చేస్తుండొచ్చు, వాళ్ళ తనయుడికి మంచి రాజకీయ భవిష్యత్తు మేము కల్పిస్తామని కూడా ఏమన్నా ప్రామిస్ చేసి ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళుండొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక ఘనమైన పార్టీ, పెద్ద పార్టీ. తెలుగుదేశం పార్టీతో సరి సమానంగా ఉండేటువంటి పార్టీలు దరిదాపులో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏవి కూడా లేవు. చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలుగుతాడు, రాబోయే తరాల భవిష్యత్తును బాగు చేయగలుగుతాడు, మనకు జీవనాడి అయినటువంటి పోలవరాన్ని కంప్లీట్ చేసి, ఏదైతే రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ఒక రాజధాని నిర్మించి, రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఎవరికైతే గూడు గుడ్డ ఈ నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చిందో, ఎవరికైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో, నివసించడానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం, 2047కి ఈ దేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ను నిలపాల అనే ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞమే అంటాను నేను, ఒక యజ్ఞం లాంటి దీక్ష భూని పనిచేస్తున్నాం మేము. ఈ సందర్భంలో చంద్రబాబు గారు కేంద్రానికి వెళ్ళాలనో, కేంద్రానికి తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేయాలనో చేసినా కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళేటువంటి ఆలోచన, ఆ ఆలోచన కూడా మాకైతే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారికి కానీ
ఉండదు ఉండదు ఉండదు. దీంట్లో ఇప్పుడు రకరకాల వేరే పార్టీల వాళ్ళు ఊహాగానాలు చేయొచ్చు, లేకపోతే కొంతమంది చంద్రబాబు గారు కానీ నుండి వెళ్ళిపోతే, అంటే వాళ్ళు ట్రోల్ చేశారు అని నేను అన్నాను, కానీ ఒక ఇన్ కేస్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోతే, మనం చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, ఆయన వెళ్ళిపోయినాడు, మనం ఇంకేదన్నా ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ ఇక్కడైతే ఎవరు ఎన్ని చెప్పినా ఏది మాట్లాడుకున్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి చరిస్మా, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరము, ఆవశ్యకత ఖచ్చితంగా ఆయన ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని వదిలి అక్కడికి పోయేటువంటి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒకటి. రెండవది, లోకేష్ బాబు గారి గురించి అంటే ట్రోల్ చేయడం, లోకేష్ బాబు గారికి ఇదే సరైన టైం పట్టాభిషేకం చేయాలా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అని. తెలుగుదేశం పార్టీలో అయితే మాకైతే అంత ఆత్రం లేదు. పరిగెత్తి వెంటనే లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేసేసేయాలా అనే ఆలోచన కూడా మాకు లేదు. ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు గారికి ఏమో వయసు అయిపోయింది, ఏమి లేదు, చాలా చిన్న వయసు. ఆయన ఇంకా బాగా రాటు తేలుతున్నాడు. గత 5 సంవత్సరాల్లో లోకేష్ బాబు గారిని మనం చూసినా, ఆయన మాట తీరు మనం చూసినా, ఈ రోజు లోకేష్ బాబు గారి మాట తీరు, ఆయన పరిణతి చెందినటువంటి విధానం, అందరినీ కలుపుకోబోయేటువంటి తత్వం, రాజకీయ చాతుర్యం, ఇవన్నీ చూస్తే ఎవరికైనా కూడా రాబోయే కాలంలో ఒక అద్భుతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరువాత ఈ రాష్ట్రానికి ఒక ఆణిముత్యం లాంటి నాయకుడు రాబోతున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడే అర్జెంట్ గా లోకేష్ బాబు గారి పట్టాభిషేకం చేయాలనే ఆలోచన మాకు లేదు, మా కార్యకర్తలో కూడా అది లేదు. ఓకే శ్రీరామ్, మీకు లేదన్నారు కదా, మీకు లేదనుకుంటా, కానీ మీరు ఏదో ఇందాక చాలా పెద్ద తరహాగా బ్రాడ్ మైండెడ్తో వైసీపీకి అటువంటి అవసరమే లేదు, వైసీపీ కూడా చేస్తుందని నేను అనుకోవట్లేదు అన్నారు. లేటెస్ట్గా ఇప్పుడే కాసేపటి క్రితమే పేర్ని నాని గారు, గత ప్రభుత్వంలో ఆయన వైసీపీ మంత్రిగా పనిచేసిన ఆయన కీలక నాయకుడు, ఆయన లోకేష్ ఈ ఉగాది పండగ తర్వాత సీఎం కాబోతున్నాడు అని చెప్పేసి ఆయన అన్నాడు. కాబట్టి మీకు ఆ కోరిక లేకుండా పోయి ఉండొచ్చు, కానీ వైసీపీకి చాలా ఆత్రంగా ఉన్నట్టుంది లోకేష్ని త్వరగా సీఎంగా చూడాలని. మరి ఏమన్నా చిన్నపిల్లోడు కదా అని అనుకుంటున్నట్టున్నారు. నాకున్న అవగాహన మేరకు చంద్రబాబు నాయుడు గనక పక్కకి వెళ్ళిపోయి లోకేష్ గనక సీఎం అయితే కొరివితో తలగొక్కున్నట్టే వైసీపీ లాంటి వాళ్ళకి అనేది నా భావన. ఇది జస్ట్ నా పర్సనల్ అబ్జర్వేషన్. ఎందుకంటే చంద్రబాబు అంత సాఫ్ట్ కాదు లోకేష్, కానీ వీళ్ళు ఏదో అనుకుంటున్నట్టున్నారు. ఓకే, పోనీ మీ కోరిక ఏమన్నా, మీ కోరిక ప్రకారం ఏమన్నా అలాంటిది ఏమైనా జరుగుతుందని చూద్దాం. బట్ ఇక్కడ ఎంటైర్లీ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. మీరు ఒక నిమిషం సార్, మొయినుద్దీన్ గారు చెబుతారు ఇప్పుడు, ఎందుకంటే వైసీపీ ప్రస్తావన వచ్చింది కాబట్టి. పేర్ని నాని